శతక సాహితీ సరస్వతికి నమస్కారం. ఈ రోజు నుండి శ్రీ తాడేపల్లి పానకాలరాయ కవి విరచించిన హరిపాద శతకంలోని కొన్ని పద్యాలను గురించి తెలుసుకుందాం. ఈ తాడేపల్లి పానకాలరాయ కవి మనస్సుని ఉద్దేశిస్తూ భక్తి జ్ఞాన వైరాగ్యములను కలిగి స్థిరముగా హరిపాదములను ఆశ్రయించుకుని ఉండమని మనస్సుకి బోధ చేస్తూ ఈ శతకం విరచించారు. దీనిని మానసబోధ శతకం అని కూడా అంటారు. ఈ శతకంలో ప్రధానంగా భక్తి జ్ఞానము వైరాగ్యము మనస్సుకి ఉపదేశిస్తూ మనస్సుని నిర్మలముగా స్థిరముగా హరిపాదములను ఆశ్రయించుకుని ఉండమని బోధ చేయటమే దీని ప్రధాన లక్షణం. సారములేని సంసరణ సాగర మీదగలేక చాలా వేసారుచు కర్మబంధముల పుట్టుచు చచ్చుచు సారె సారెకు దారుణ కాలకింకరుల దండన కోరువలేవుగాని విస్తార సుఖంబు కల్గు మనసా హరిపాదములాశ్రయింపుమా. ఓ మనసా, ఈ సంసారం అనేది సారం లేనిది. ఈ సారం లేని సంసారాన్ని దాటాలని ప్రయత్నిస్తూ నీ జీవితమంతా ఈ సముద్రంలో ఇది 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 అలసిపోయి ఎంత ప్రయత్నం చేసినా కూడా విసిగి వేసారిపోతావే తప్ప దీన్ని ఏదటం నీ వల్ల కాదు. ఎందుకనంటే ఇది అపారమైనది, దరిలేనిది. ఈ సంసార సాగరానికి అవతలి ఒడ్డు అనేటువంటిది లేదు. అవతలి ఒడ్డుకి చేరాలి అనంటే నీ అంతట నీవు చేరలేవు. పోనీ ఈ సంసారంలో ఏమైనా ఉండి ఆనందిద్దామా అంటే ఇది సారం లేనిది. సారము లేని సంసరణ సాగర మీదగలేక చాలా వేసారి, ఈదలేక చాలా విసిగిపోయి వేసారి కర్మబంధముల పుట్టుచు చచ్చుచు సారె సారెకున్. ఈ సంసార సాగరాన్ని ఏమాత్రం సారం లేనటువంటి ఈ సంసారాన్ని ఇది 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 శ్రమపడి విసిగి వేసారి దీన్ని దాటకుండానే ఈ శరీరం విడిచి జీవుడు మరి ఒక శరీరం ధరించి మళ్ళీ ఈ సంసార బంధంలో చిక్కుకుంటున్నాడు. ఈ సంసార సాగరంలో మళ్ళీ ఈత మొదలు పెడుతున్నాడు. మళ్ళీ ఇది 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 తన వల్ల కాక ఒడ్డు చేరటం, మళ్ళీ ఈ శరీరాన్ని వదిలి ఇంకొక శరీరాన్ని ధరిస్తున్నాడు. వృధా ప్రయాసపడుతున్నాడు తప్ప ఈ శరీరం ఒక తెప్ప కావటం లేదు ఈ సంసారాన్ని దాటటానికి. దీన్ని దాటటం వీడి వల్ల కాదు, పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం ఉంటే తప్ప ఈ సంసార సాగరాన్ని ఎవరూ తరించలేరు. కనుక సారములేని సంసరణ సాగర మీదగలేక చాలా వేసారి కర్మబంధముల పుట్టుచు చచ్చుచు సారె సారెకున్ దారుణ కాలకింకరుల దండన కోరువలేవుగాని విస్తార సుఖంబు కల్గు మనసా హరిపాదములాశ్రయింపుమా. ఓ మనసా, నువ్వు ఎట్లాగో ఈ సంసారాన్ని దాటలేవు గాని విస్తార సుఖంబు కల్గు, నీకు అపారమైనటువంటి సుఖం, అంతులేనటువంటి సుఖము శాంతి లభిస్తాయి. మనసా దారుణ కాలకింకరుల దండన కోరువలేవు. ఈ సంసారంలో పడి ఈ కర్మఫలముల వల్ల నరకానికి చేరి అక్కడ యమకింకరుల చేత అనేక బాధలు పడవలసి వస్తుంది. ఆ బాధలేవి నీవు పడలేవు గాని నీవు తరించే మార్గం నేను చెబుతా, విను. విస్తార సుఖంబుగల్గు, నేను చెప్పినట్లుగా విన్నట్టయితే నీకు అనంతమైనటువంటి సుఖశాంతులు లభిస్తాయి. విస్తార సుఖంబుగల్గు మనసా హరిపాదముల ఆశ్రయింపుమా. ఆ మహావిష్ణువు యొక్క పాదాలను నువ్వు ఆశ్రయించు చాలు. నీకు ఈ భవసాగరం దాటిపోవటం అనేటువంటి విద్య పట్టుబడుతుంది. ఒక్క క్షణంలో నీవు తరిస్తావు. ఆ మహావిష్ణువు యొక్క అనుగ్రహం ఉంటే ఇక నీకు జన్మ లేదు. ఓం నమో నారాయణాయ.